దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 33 నుంచి చదువుతూ ఉన్నాను. పేజీ నెంబరు 14. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మొదటగా ఇటు చక్కటి అవకాశము ఇచ్చినటువంటి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవునికి నా నిండు కృతజ్ఞతలు నేను మనసారా తెలియపరుస్తూ, ఇటు రీతిగా మనలను ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ కోడికలను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 8వ కోడికకు మళ్ళందరినీ ఈ స్థలానికి రావడానికి కారణమైనటువంటి ఈ ప్రియ కుటుంబం వేసి, అలాగే ఆ బిడ్డ పెట్టించుకోవడానికి సహకరిస్తూ ఉన్న భర్తను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, ఈ కోడికకు ప్రేమతో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలను పేరు పేరున తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో మనల్ని ప్రేమించి దేవుడిచ్చిన అవకాశం, ప్రతి నిమిషం ఆయన ఇచ్చే అవకాశమే. కానీ ప్రతి నిమిషం ఆయనతో మనం ఉండట్లేదు. చాలా తక్కువగా మనం ప్రభుతో మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, గడుపుతున్నాము అనడానికి పెద్ద సందేహం ఏమీ లేదు. 24 గంటలు ప్రభుతో గడుపుతున్నాము అంటే అది అబద్ధమే. ఏదో కొంత సమయం గడుపుతున్నాము అనేది నిజము. అస్సలే గడపట్లేదు అన్నది కూడా కొంతమంది విషయాలు నిజం. ఎవరు ఎంత గడుపుతున్నారు, అది ఎవరు ఎంతసేపు మాట్లాడారు అనేది ఫోన్ కట్ చేసిన వెంటనే టైము చూపించినట్లుగా దేవుడితో మనం మాట్లాడే సమయం అంతా కూడా దేవుడికి తెలుసు. ఎంత గడుపుతున్నాము అనేది కూడా తెలుసు. ఆయన కృపా కనికరం తప్ప వేరే ఒకటి లేదు అనే పాట మనం పాడుతాం. ఆ కృపా కనికరాలే మనం నడిపిస్తూ ఉన్నాయి. ఈ మంగళవారపు ఈ ప్రార్థన నిర్విరామముగా దేవుడు నిజంగా ఆశ్చర్యకరంగా గడిచిన మరి
8 నెలలు ఆయన కృపలో భద్రపరిచి 9వ నెలలో ఇటు రీతిగా ఈ డేట్ వరకు 23వ తేదీ వరకు నిజంగా ఇలాగూ కొనసాగుతూ ఉన్నాయి అంటే మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా మీరు కనపరుస్తున్న ఆసక్తి, అంతేకాదు ఇటు రీతిగా పెట్టించుకోవాలి అనే మనస్తత్వం కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారిని దేవుడు మన మధ్యన పెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకప్పుడు లోకంలో ఎంతో ఆసక్తిగా బ్రతికిన వాళ్ళు, ఆశతో పరిగెత్తిన వాళ్ళు, లోకాన్ని బాగా అనుసరించిన వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎంత దేవుని రీతి ఏ రీతిగా ప్రభువుని అనుసరిస్తున్నాం, ఏ రకమైన ఆసక్తిని కనపరుస్తున్నాము, ఏ రకమైన ఆశ కలిగి ఉన్నాము, ఎలాగో పరిగెడుతున్నాము అనేది కూడా మన ప్రశ్న వేసుకోవాల్సిన వారు ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో చాలామంది మరి అవకాశము ఉన్నప్పటికీ లేకపోతే పని ఒత్తిడు, అంటే ఉద్యోగం చేయలేని గురించి మాట్లాడుతున్నాను. ఉద్యోగం చేసేవారు వెనక్కి పక్కన ఎట్టేయక చేయలేని వారికి చెప్తున్నాను. కొంతమందికి ఆసక్తి కూడా లేదేమో, ఎందుకంటే ప్రభు చూస్తూ ఉన్నారు ప్రతిదీ. ప్రతివానికి జీతం సిద్ధపరచబడుతుంది, అది మాత్రం ఖచ్చితం. ఆ జీతం పెద్దదా చిన్నదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, అది మాత్రం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువుల ముందుకు కొనసాగాలి. దేవుడి స్వరము, అందుకే ఒక మాట ఉంది, బాకానాదము వినబడుతుంది అనే సమయానికి ఆ స్థలానికి అందరూ సమకూడాలి అని వాక్యం చెప్తుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న సందర్భము గుర్తెరిగి, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చేయడమో, నువ్వు వినడానికి సమయాన్ని ఇచ్చేయడమో అని నువ్వు గుర్తెరిగినట్లయితే తప్పకుండా ఏదో ఒక మాటో, లేకపోతే నువ్వు రావడాన్ని బట్టో, నీ ఆసక్తిని బట్టో దేవుడు తన కార్యం చేయడానికి మరింత త్వరితమవుతుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథముల నుండి యేసు ప్రభువు వారి చేత బోధింపబడినటువంటి ఉపమానాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి మీరు చాలామంది ఒక ఉపమానం అటువంటి ఒక వారం కూడా మానకుండా వచ్చారని అనుకుంటున్నాను. ఇప్పటికీ 3 ఉపమానాలు తెలియజేసాం. మొదటిది మరి ఆయా చోట్ల పడిన విత్తనాలు, రెండవది అక్కడే ఉంది కదా విత్తనాల మధ్య అంటే గోధుమల మధ్య పురుగులు, మూడవది విత్తనాలన్నింటిలో వచ్చినదే కానీ అది పెరిగినప్పుడు ఊహించినట్లుగా పెరిగినది. అది గడిచిన సారిలో అంతా మనం గమనించాం. ఉపమానాలు అనేది నేరుగా యేసు ప్రభువు వారి చేత పలకబడినవి, ఉపయోగించబడినవి. ఒక మనుష్యుడు తన తలపు మేరకు రాసిన ఉపమానాలు కాదు. అంతేకాదు, ఒక మనుష్యుడు ఉపమానాలు కాదు. మనం ధ్యానిస్తున్న ఉపమానాలు ఒక మనుష్యుడు ఉపమానాలు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, వారి ఉపమానాలు కాదు ఇవి. పేతురు ఉపమానమో, పౌలు గారి ఉపమానమో, మత్తయ్య గారి ఉపమానమో కాదు. రాసిన వాళ్ళు వారైనప్పటికీ ఉపమానాలు వాళ్ళే కాదు. నేరుగా యేసు ప్రభువు వారి చేత చెప్పబడిన ఉపమానాలు. ఎందుకంటే ఉపమాన రీతిగా ఆయన ఏదైనా సరే బోధించేవారు అనే వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు అని వాక్యం చెప్తుంది. అలాంటి ఉపమానాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. చదివిన
ఈ 4వ ఉపమానము ఒక స్త్రీ గురించి, పరలోక రాజ్యం ఎలా ఉంటుందని మాట్లాడుతూ ఒక స్త్రీని పోలుస్తూ మాట్లాడుతుంది. ఏమిటి అంటే, ఒక స్త్రీ పిండంతా ఏం చేసిందంట, పిండంతా తీసుకుని పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక స్త్రీ కనబడుతుంది మొదటగా ఉపమానంలో. రెండవదిగా 3 కొంచెల పిండి కనబడుతుంది. మూడవదిగా పిండంతా కూడా పులిసే వరకు కూడా, పొంగే వరకు, పులిసి పొంగు వరకు కూడా ఉంచిందంట. అది పోలి ఉంది అని వాక్యం చెప్తుంది. బాగా మనం ధ్యానించవలసింది, నేర్చుకోవలసిన ప్రాముఖ్యము అయిన విషయము ఏమిటి అంటే, పుల్లనది ఏది దేవుడికి పనికి రాదన్న సంగతి మొదటి జ్ఞాపకం చేసుకోవాలి. పులిసినది ఏది కూడా దేవునికి పనికి రాదు. పులియని రొట్టెల పండగ, పులుసుని రొట్టెల పండగ కాదు. ఏ పండగ? అదే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి, తప్పలేదు. మళ్ళీ చెప్పండి. పులియని రొట్టెల పండగ. ఏ పండగ అది? పులియని కాదు, పులియని అంటే పులుసుపోని అర్థం. పులియని పులియని రొట్టెల పండగ. ప్రస్తుత పండగలన్నీ పులుసుని రొట్టెల పండగ. ఏంటిది చెప్పలేక, ప్రస్తుతం పండగలన్నీ ఏంటి? పులుసుని రొట్టెల పండగ. దేవుడు ఏ పండగని ఇష్టపడుతున్నాడు? ఆయన ఇష్టపడే పండగ ఏంటి? ఏ పండగ ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది అని మనం ఆలోచిస్తే పులియని రొట్టెల పండగ అని వాక్యం చెప్తుంది. ఈ పులియని రొట్టెల పండగ ఎప్పుడు? ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తు నుండి బయటికి వచ్చిన రాత్రిని విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ చేసే పండగ. అంటే పండగ అంటే ఏంటి అర్థం సార్? అర్థం ఏంటా సార్? విడుదల పొందాను అని అర్థం. చెప్పాలి గట్టిగా, పండగ అంటే ఏంటి? మళ్ళీ చెప్పాలి గట్టిగా. పండగ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. వచ్చే నెలతో డోక్రా అయిపోతుంది. అయిపోతుందంటే తీరిపోయిందని అర్థం. లేదు, ఇంకా అంతకంటే పండగ ఇంకా 10 నెలలు ఉండగా గవర్నమెంట్ నుంచి రుణమాఫీ వచ్చింది. పండగ ఊహించిన విధంగా నువ్వు పడుకుంటే రాత్రిని లేపి ఇదిగో అని చెప్పి నీ మెడ మీద పెట్టాడు ఒక హారం. అది ఒక పండగ. చెప్పరే, అది ఒక పండగ. పాపం నిద్ర లేపి పాపం ప్రేమ తీస్తారు కానీ ఇక్కడ నిద్ర ఉన్నది రాత్రి లేపి. సో వాస్తవానికి ఎలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము? ఎలాంటి పండగ వాతావరణం అలా కనబడుతుంది? విడుదలతో కూడిన ప్రార్థన, విడుదలతో కూడిన ఆత్మీయ జీవితం, విడుదలతో కూడిన ప్రయాణమే చేస్తున్నామా? లేక విడుదల లేకుండా ఇంకా కొన్ని బంధకాల చేత? గమనించండి, కట్టబడిన గాడిదను చూచి ఏమన్నారు? దాని కట్లు విప్పండి అన్నారు. కట్టేసి ఉంటున్నవాడు నేనే అక్కడ కూర్చుంటాను అనలేదు. కట్టబడిన గాడిదను చూచి ముందు కట్లు విప్పండి. రెండవది అడుగుతారు. ఏమని అడుగుతారు? ఎక్కడికి తీసుకెళ్తానో, ఎందుకో అని అడుగుతారు. విప్పిన తర్వాత దానికి ఒకే ఒక పని ప్రభువుకు కావలసింది. రక్షణ పొందిన తర్వాత మనకు ఉండవలసిన పని ఏంటి చెప్పండి? చెప్పరే? ఆ బ్యాగ్ ఎవరికి చెప్పలేరు. రక్షణ పొందిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనకు ఉండవలసిన పని ఏంటి? మనకు ఉండవలసిన ముచ్చటేంటి? షొల్లమ్మతి యందు నీకు ముచ్చట పుట్టించింది ఏంటి అన్నట్లుగా మనం చూచి ఆయన ముచ్చట పడేది ఏంటి? అసలు రక్షణ పొందో, రైట్, బాగుంది.
రక్షణ పొందిన తర్వాత దేవుడు నీలో సంతోషించేదేంటి? నీ ప్రార్థన చూసా, నీ భక్తిని చూచా, నీ పరిశుద్ధతను చూచా, నీ యథార్థతను చూచా, లేకపోతే నీ ఆసక్తిని చూచా? దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? విడుదల పొందిన నీవు. ఈ గాడిద ఎవరికి కావాలన్నాడు? ప్రభు కావాలి. ఎందుకు చెప్తున్నారు? అక్కడ బట్టలు ఉండిపోయే బట్టలకి అది కాదు. అదే నీ బట్టలు నా బట్టలు మోయడానికి కాదు అక్కడ ఆ మాట. ఎందుకు చెప్తున్నా? ఏంటి పని ఉందయ్యా. నీ గురించా? కాదు. మరి ఎవరి గురించి? ప్రభువుకు కావాలి. ఇది విప్పడానికి కారణం, రక్షించబడడానికి కారణం, విడుదల పొందడానికి కారణం చెప్పండి. దేవుడికి ఎవరికి కావాలి? ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు విప్పబడ్డావు. చెప్పరా? ఆయన కోరుకున్నారు కాబట్టే నువ్వు విప్పబడ్డావు, విడుదల పొందావు, పాపం నుంచి విముక్తి వచ్చింది. రైట్? అందులో నుంచి కట్టబడ్డావు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన కోరుకున్నాడు కాబట్టి నీకు విడుదల వచ్చింది. విడుదల ఇచ్చినాడు ఎవరు? దేవుడు. మరి విప్పేసిన తర్వాత ఈ గాడిద అటు ఇటు తిరుగుతుంటే రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళిపోవాలి? చెప్పరా? ఎక్కడ తోలుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ తోలుకెళ్ళారు? ఆ గాడి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలని తోలుకెళ్ళారు. ఆ మాట అర్థమవుతుందా? విడుదల పొందిన వెంటనే ఆ గాడిద సెకండ్ అడ్రస్ ఏమైనా ఉందంటే కేర్ ఆఫ్ యేసు ప్రభు. ఇష్టానుసారంగా తిరగలేదు. ఆ మాట అర్థమవుతుందా? విడుదల పొందిన తర్వాత ఆ గాడిద తన స్వచ్ఛత్వంగా వెళ్ళలేదు. విడుదల పొందిన తర్వాత గాడిద లోకాన్ని చూసొద్దాం దేనాలాగా. యాకోబు కుమార్తె రాజకుమారులను చూద్దామని వెళ్ళిందంట. ఏం చూద్దామని చెప్పరా? ఎలా ఏం చూద్దామని? రాజకుమారులను చూద్దామని ఊరంతా వెళ్ళిందంట. ఎవరో ముసలి కాదు, యవ్వనస్తురాలు. చెప్పండి ఎవరు? ఆ ఊరంతా తిరిగిందంట. తిరిగితే అవుతుందండి. ఆడపిల్ల ఊరంతా తిరిగిందంట. ఎవరు? యాకోబు కూతురు. తెలిసి యాకోబు తెలుసు కదా. అది తెలిసి మీకు ఎక్కడ పక్కన ఈ పక్క వీధులు బైబిల్లో యాకోబు మాట్లాడుతున్నాను తెలుసు కదా. బయట తిరుగుతాను, రాజకుమారులు అందరూ చూస్తానని తిరిగింది. ఊరుకుంటారా? ఆ ఊళ్ళో పిల్లలు పాడు చేస్తారు. మగ పిల్లలు ఏం చేశారు? పాడు చేశారు. ఏమైంది? బతుకు నాశనం అయిపోయిందా లేదా? యాకోబుకి దుఃఖం వచ్చేసిందా లేదా? కొంపకూడు అన్నీ వదిలేసి చెప్పరే పారిపోవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందా లేదా? అప్పుడు దేవుని సన్నిధిలో విడుదల పొందిన తర్వాత నీ స్వచ్ఛత్వం ఏమీ ఉండకూడదు. విడుదల పొందిన తర్వాత నీ సొంత ఆలోచన ఏమీ ఉండకూడదు. నా సొంతం అనుకుంటే విడుదల కోరుకోకు. ప్రభువా నీ కోరుకో అంటే విడుదల కోరుకో. ఏదైనా విడుదల కావాలి అంటే ఆ తర్వాత ప్రభువా నీ కొరకే బ్రతుకుతాను అని ఒప్పుకో. ఆ మాట తర్వాత నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. నీ ఉద్యోగివి, నీ పని చేస్తాను. లేకపోతే ఈ వాహనవి, నీ పని చేస్తాను, నీ పరిచయంలో వాడతాను. లేకపోతే అయ్యా ఈ ఆస్తివి, అయ్యా నన్ను ఇలా దీవించు, ఆస్తి లేకపోతే నా శాలరీ పెంచు, నీ కొరకు ఇంకా పని చేస్తానయ్యా అని మనం విడుదల పొందింది ఎందుకు చెప్పాలి? విడుదల పొందింది ఎందుకు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు పక్కన అంటాను కాదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు పక్కన మరి అని మనం అడగం కాదు. ఇప్పుడు మరి మనం అన్నడికి కాదు. యేసు ప్రభు పక్కన నడ్డానికి కాదు, అలా వెనకాల కంజులు కొట్టుకుంటూ అనడానికి కూడా కాదు. మరి ఎందుకు వచ్చావు? యేసు ప్రభుని ఎక్కించుకోవడానికి వచ్చావు. ఏంటి అబ్బా మీకు తెలియట్లేదు ఈ విషయాలు ఏమని? యేసు ప్రభుని గాడిద మీద ఎవరెక్కారు? మరే ఎవరు ఎక్కించుకోవడానికి వచ్చింది? పక్కన తిరిగిందా? వెనకాల నడిచిందా? ముందు వెళ్ళిపోయింది. అలాగని ముందుకు పోలేదు, పక్కన నాడలేదు, వెనకాల నాడలేదు. యేసు ప్రభు మాటల్లో మాట కలిపి మరి ఆయనకి డ్రింక్ ఇచ్చారు. మరి పక్కన నేను ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసిని, నాకు కూడా యేసు ప్రభుతో సమాన గౌరవం కోరుకోలేదు. మాట్లాడుతుందా? యేసు ప్రభుతో సమానంగా గౌరవం కోరుకోలేదు. మరి బట్టలు నా గురించి చేస్తున్నా. మాట అర్థమవుతుందా?
ఇలా యేసుప్రభు ఎక్కాడో లేదో ఓ బట్టలు వేసేస్తున్నారు. నా మాట అర్థమవుతుందా? కింద ఏం చేస్తున్నారు? తెగ బట్టలు వేసేస్తున్నారు. ఓ అక్కడ వేసారంటే అక్కడ లేదంటే అక్కడికి మళ్ళీ బట్టలు వేసేస్తున్నారు. ఎక్కడ బాబు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ నడిచిందో తెలియదు కానీ తల్లి ఇప్పుడు అత్త ఎక్కడ నడుతుంది? బట్టల మీద నడుతుంది. నా మాట అర్థమవుతుందా? ఇంతకుముందు ఎక్కడ నడిచిందో తెలీదు కానీ ఇప్పుడు ఎక్కడ నడుతుంది చెప్పరా? చెప్పండి. ఎందుకు? యేసుప్రభు వెనకాతలు ఉంటే బట్టలేరు, యేసుప్రభు పక్కన ఉన్న బట్టలేరు, అలా యేసుప్రభు ముందుకుంటే బట్టలేరు, కంజరు కొట్టుకుంటూ వెళ్ళిపోయిన బట్టలేరు. యేసుప్రభుని మొత్తానే బట్టలేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుప్రభుని అలా ఉంచండి, అలా ఉంచండి. యేసుప్రభుని, నా మాట అర్థమవుతుందా? పర్లేదు. యేసుప్రభుని మోసింది అంటే గమనించండి, గాడిద చూచిన వెంటనే ప్రజలకు ఎవరు కనబడ్డారు? మనం చూసిన వెంటనే మన బిల్డింగ్ కనబడకూడదు జనాలకి. మనం చూసిన వెంటనే మన కారు, మనం చూసిన వెంటనే మన టకప్పు, మనం చూసిన వెంటనే మన బంగారం, అది కాదు కనబడవలసింది. మనం చూసిన వెంటనే ఎవరు కనబడాలి? అదనమాట. హల్లెలూయా. మోస్తున్న వాళ్ళైతే కనబడతారు, మోయిలోనే ఏం కనబడతారు? ఇక్కడ మోస్తున్నారు కొంతమంది. 50 రూపాయలు పెట్టేసి కొనుక్కొని 30 రూపాయలు పెట్టా సిలువ. బుక్ స్టాల్లో అమ్ముతారు, 30 రూపాయలు సిలువ మెడలు వేసుకుని. అది కాదు. నా మాట అర్థమవుతుందా? సో ఎందుకు మాటలు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే పిండంతా తీసిందంట. ఏం చేసిందంట? పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి. మరి చెప్పండి అలా చెప్పకూడదు. ఎలా చెప్పాను? అది పుల్లని పిండి అని చెప్పండి. తక్కువని తేల్చేస్తున్నారు మీరు. ఏమంటారు? నోట్లో గబుక్కుని పులుపు పెట్టుకున్నారనుకో, ఎంత పుల్లగా ఉందరా అంటారు లేదా? అంటావా? సాగదెత్తావా లేదా? అది విచిత్రం ఏమిటంటే పుల్లని పిండిని పాప తల్లి ఏం చేసిందంటే పిండి అంతా 3 కొంచాల పిండి 3 రోజుల వరకు ఏం చేసిందంట? పులుపు చేసేసిందంట. ఇది దేనికి సాదృశ్యం? పులుసుని పిండి లోకానికి సాదృశ్యం. పులుసుని పిండి నరకానికి వెళ్ళిపోయేవారు సాదృశ్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పులుసిన పిండి పండగకి కానీ నైవేద్యానికి కానీ పనికి రానప్పుడు ఇంక పరలోకంగా ఏం పనికి వస్తుంది? ఇంకా పరలోక రాజ్యానికి ఏం వెళ్తుంది? నా మాట అర్థమవుతుందా? పులిసిన పిండి, పులిసినది ఏది మీలో ఉండకూడదని వాక్యం ఉంది. పులిసింది ఏది మీలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. కానీ ఈవిడ ఏం చేసిందంట? పిండి అంతా కూడా పుల్లబెట్టేసిందంట శుభ్రంగానే. అంటే దేవుడి సన్నిధిలో ప్రభువు వచ్చే సమయానికి లోకం అంతా కూడా పులుసుపోయిన పిండిలాగా ఉంటారు. ఎలా ఉంది? పులుసుపోయిన పిండంతానే, మళ్ళీ ఒకటి కాదు, పిండంతా పులిసిపోయింది. ఒకే మాట ఉంది కదా, ముద్ద. చెప్పండి ఏముంది? చిన్న పులిసిన పిండి కొంచెం ఉన్నను ముద్దంతా పులిపెక్కిపోతుందంట. కాబట్టి పాపం అనేది లోకంలో తిరుగునంత సేపు నేనంటాను లోకం ఎప్పుడు కూడా పులిసిన పిండిలాగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ గమనించండి, పులిసిన పిండిలాగా ఉన్నదంట. పులిసిన పిండిలాగా పరిశుద్ధులు కనబడుతున్నాయి. ఈ స్త్రీ ఆ పిండంతా కలిపి పోనీ పొలపకుండా కాయలేదు, లేకపోతే పొలకుండా దాన్ని కాపాడలేదు, కానీ పులుపు ఆ పిండంతటిని కూడా పులుసు పెట్టేసిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇది లోక పరిస్థితి అయితే దేవుణ్ణి ఎరిగిన నీవు నేను, దేవుణ్ణి తెలుసుకున్న నీవు నేను పరలోక రాజ్యానికి చేర్చబడాలి అన్న, ఆయన సన్నిధిలో ఆయన చేత దృష్టించబడాలి అన్న పులిసినది ఏది మనలో ఉండకూడదు. ఈరోజు విడుదల పొందకుండా పండగ చేస్తున్నట్లుగా పులిసింది విడిచిపెట్టకుండా ఆ పులిసిన పిండితోనే రొట్లేసి
ఇది పులియని రొట్టెల పండగ అని చెప్తూ ఉన్నాం. అది నీకు పండగ కానీ దేవుడు పండగ కాదు. అది కొన్నిసార్లు పండగ నీకే, దీన్ని బట్టి దేవుడికి ఏం పండగ ఉండదు. అన్నమాట అర్థమవుతుందా? కొంతమంది ఎప్పుడు ఆడికి ఆడే పండగ, ఆడవల్ల ఆవిడకి పండగ ఉండదు. కొంతమంది ఆడికి ఆడే పండగ, ఆడి జీవితం ఆడికి అడిగే పండగ. నేను ఏం బట్టలు వేసుకున్నాను, నేను ఏం తిన్నాను, నేను ఏం కొనుక్కున్నాను, ఆడి పండగ అంతానే. ఆడవల్ల ఆవిడకి పండగ ఉండదు. యెరూషలేము అంతా పండగ ఎవరిని బట్టి వచ్చింది? యేసుప్రభువుని బట్టి వచ్చింది. యెరూషలేములో ఎప్పుడు చూడలేదంట అంత కేకలో, యెరూషలేములో చూడలేదంటే ఎప్పుడంత అలజడి, యెరూషలేములో చూడలేదంట అంతమంది ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆ గాడిద ముందు బట్టలు ఎత్తు ఓసన్నది ఎప్పుడు చూడలేదంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాతావరణం అంటే? గాడిద వచ్చింది, ఆ గాడిద మీద యేసుప్రభు ఎక్కారు, ఆ గాడిద చక్కగా మోసుకుంటూ చెప్పండి వెళుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభు ఏ సమయానికి వస్తారో మనకు తెలియదు. ఏ సమయానికి వస్తారో, ఏ జాము వస్తారో, ఏ గడి వస్తారో, పడుకున్నప్పుడు వస్తాడో, మెలకుగా ఉన్నప్పుడు వస్తారో, లేకపోతే ఎక్కడికి ఊరు వెళ్ళినప్పుడు వస్తారో, లేదా పిక్నిక్ వెళ్ళినప్పుడు వస్తాడో తెలీదు. ఏ క్షణంలో వస్తాడో తెలీదు. అయితే ఈ స్త్రీలాగా నేనంటాను పులుసిన పిండిలాగా, ఆ పిండి అంతా కూడా పులిసిపోయినట్లుగా దేవుడు రాజ్యం వచ్చేటప్పటికి లోకం ఉన్నట్లుగా నీవు నేను పులిసిన పిండిలాగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పులిసిన పిండి లాంటి మనస్తత్వాలు, పులిసిన పిండి లాంటి ఆలోచనలు, పులిసిన పిండి లాంటి కక్షలు, పులిసిన పిండి లాంటి కోపాలు, పులిసిన పిండి లాంటి అసూయలు, పులిసిన పిండి లాంటి మాటలు మళ్ళీ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పులిసిన పిండి లోపల పెట్టుకుని పైకి 2 చేతులు లేపి ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన దేవుడికి ఏమైనా ఇష్టమా? ఆ మాట అర్థమవుతుందా? ఆరాధన ఏమైనా దేవుడికి ఇష్టమా? ఆ ఆరాధన దేవుడికి నచ్చుతుందా? పులుసుని పిండేమో లోపల ఉంచుకున్నావా, పైకి మాత్రం దేవుడిని మనసారా స్తుతిస్తున్నాను అని చెప్పి పాటలు పాడతావా, చప్పట్లు కొడతావా? దేవుడు అంటున్నాడు ఎంత ఉంచుకున్నావు కదా, మరి అదంతా నీ పిండి అంతటిని పులుపు చేయదా? నీ పిండి అంతటిని పులుపు చేయదా? ఒక్క మనస్తత్వం సరిగ్గా లేనప్పుడు చూపు మారిపోతుంది, మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఇచ్చే కాడ తినే కాడ అన్నీ మారిపోతాయి. చివరికి ప్లేస్ కూడా అలా చూస్తున్నారంటే నిజం కదా, ప్లేస్ కూడా మారిపోతుంది. ప్రైజ్ లార్డ్ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లోపల ఏముంది? పులుసిన పిండి ఉంది. ఆ మాట లోపల ఏముంది? పులుసిన పిండి ఉంది. ఆ పులుసిన పిండి అలా ఉంచుకున్నావు అంటే నేనంటాను రొట్టెల పండుగలోను పాలు పొందినా అది రొట్టెల పండగ అవ్వదు. రొట్టెల పండగ చేశారు కానీ అందులో ఎంతమంది పులుసులు ఉన్నారో ఆ గుంపులో 20 లక్షల మందిలో చాలామంది పులుసులు మనస్తత్వాలే. అవునా? ప్రతిదానికి సొనగడం, ప్రతిదానికి దేవుడి మీద గొడవకెళ్ళడం, ప్రతిదానికి మోషే మీద చిరాకు పడ్డం, ఎందుకు తీసుకొచ్చావు, మాట్లాడితే ఎత్తుకో తీసుకొచ్చావు అని అడగడం, అతను అయిపోతే పైన ఆయన అడగడం, ఆ పైన అయిపోతే కింద ఆయన అడగడం, ప్రతి విషయంలోనే ఆయన పులుసిన మనస్తత్వాలు పోలేదు. విడుదల పొందారు కానీ పులుసిన మనస్తత్వాన్ని విడిచిపెట్టలేదు. ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడిరా? కానానికి. ఎవరిచ్చారు విడుదల? దేవుడు. మరి వచ్చినట్టు ఏం తెచ్చుకున్నారా? అయ్యో వచ్చినట్టు ఏం తెచ్చుకున్నాడు బాబు, చాలా బంగారం తెచ్చుకున్నాం. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడండి. ఎవరు తీసుకొచ్చారు? ఎవరి ద్వారా తీసుకొచ్చారు? అయ్యో మోషే గారు పెద్దలు ఉన్నారు. గమనించండి దేవుని సదులు. ఇన్ని ఉన్న లోపల పులిసిన పిండి లాంటి మనస్తత్వము లోపల ఉంది. ఆశీర్వదించబడిన మనస్తత్వం లాగా ఉంది. కొన్నిసార్లు దేవుడా వాళ్ళు అడిగిన దానికంటే ఇచ్చినా ఎక్కువ మనస్తత్వం పోలేదు. ఏ రోగం వాళ్ళ గుడారాన్ని సమీపించకపోయినా ఆ మనస్తత్వం. మన పాస్ గారు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా ఇశ్రాయేలీయులు అండి అన్నారు.
ఏంటి అంటే దాని అర్థం ఐగుప్తులో ఉన్న ఆలే చివరి కానాలేనా ఆలే ప్లేస్ మారింది అంతే. ఏం మారింది? మారింది అంతే. ఏం మారలేదు? ప్లేస్ మారింది కానీ ఏం మారలేదు? మనస్తత్వాలు మారలేదు. అబ్బా మనస్తత్వాలు ఏం మారి ప్రయాణం అదే అన్నారు. ఇది ఏదో ఇందులో నుంచి బయటపడుతున్నది అదే బాబు చదువు బతుకు రావడం అనుకుంటూ బయటకు వచ్చారు తప్ప నిజంగా అందరు కానాలని వెళ్ళడానికే కాదు. మాట అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరు నిజంగా ఈ రోజు వరకు ఈ ఖాతా మూసిగానే వేస్తున్నామంటే, ఈ ఖాతా అయినా కళ్ళు మూసుకుంటున్నామంటే ఉత్తినే కాదు ఉత్తినే పోయి అప్పుడు మీద కొంచెం చెప్పరా అప్పుడు మీద కొంచెం నిన్ను 10 ఆటల్లో పోను 4 అయిపోయి 4 ప్రార్థన సమాధానం అయిపోయినా ఒక 6 ఇచ్చాడు కాబట్టి కాదా? నిజం చెప్పండి. 10 ఆటల్లో 4 ఇవ్వకపోయినా 4 గంటలకి ఇవ్వకపోయినా 6 గంటలకి ఇచ్చాడు కాబట్టి ఆ ఖాత భక్తిని ఏడిచింది మనకి. ఆ ఖాత మూసుకొని వేస్తాను కాసేపు ఆ ఖజానా ఆ కళ్ళు మూసుకుంటున్నాం ఏదో ఒకవేళ ప్రతిరోజు రాకపోయినా అప్పుడప్పుడన్నా అలా కనబడుతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పోవాలో చెప్పండి? ఏం పోవాలేదు? పులుసుని పిండి లోపలేసి మొత్తం కొంచెం అంతటి ఏం చేసిందంట? కొంచెం అంతటి పులుపు చేసేసిందంట శుభ్రంగానే. చూసారా? కొంచెము లోకానికి సాదృశ్యం. పులుపే అంత లోకంలో పులుపు. మరి ఆ పులుపుకు దేవుడి దగ్గర పడరా? నువ్వు లోకస్తుడువు కాదు కదా. లోకంలో ఉన్నావు కానీ లోకస్తుడువు కాదు. లోకంలోనే ఉంటాం మనం. కానీ ఎలా ఉండకూడదు? లోకస్తులాగా ఉండకూడదు, లోకస్తులాగా మాట్లాడకూడదు, లోకస్తులాగా ఆలోచించకూడదు, లోకస్తులాగా ప్రతి విషయంలోనూ ఉండకూడదు కదా. దేవుని సన్నిధిలో మనం గుర్తించవలసింది ఏంటి తెలుసా? మనం గుర్తించవలసింది పులియని రొట్టెల పండగను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పండగను పులిసిన దాంతో కాదు పులియని దానితో చేసుకోవాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పులియని దాంతో చేసుకోవాలి. ఏంటి అసలు? ఏంటి జ్ఞాపకం చేసుకోవాల్సింది? ఏంటి? బానిసత్వంలో నుంచి విడుదలిచ్చాడు, మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు, మనల్ని విమోచించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వాగ్దాన భూమికి వెళ్తున్నాం. ఇది సామాన్యమైన ప్రయాణం కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇది ప్రయాణం కాన్సెప్ట్. అది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నాం, వాగ్దాన భూమికి వెళ్తున్నాం, వాగ్దానం స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నాం. అది కాన్సెప్ట్ మర్చిపోతే ఎలాగా? ఆ వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టాలంటే విశ్వాసం ఉండాలి కదా. ఆ వాగ్దాన భూములు అడుగు పెట్టాలంటే స్వతంత్రించుకోవాలని ధైర్యం నీకు ఉండాలి కదా. ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు చూసేదానికంటే దేవుని వాగ్దానానికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి కదా. దాన్ని సంపాదించుకోవాలి అంటే రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళినా చెప్పినాడు ఆయన, వెళ్ళమన్నాడు ఆయన, తీసుకొచ్చినాడు ఆయన, తీసుకెళ్ళాడు ఆయన, కాబట్టి ఆయన ఎత్తానన్నాడు కాబట్టి ఆయన ఆలోచించాలి కదా. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. హల్లెలూయా. అది మర్చిపోయి రోజు దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయం తీయండి. పదిహేనవ వచనం చూడండి. ఒక్కసారి నిర్గమకాండం కదా ఉందా? నిర్గమకాండం 13వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. చదవమ్మా. కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీలకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత
నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను. పులియని వాటిని 7 దినములను తినవలను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఈ దినమన నీవు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నావని అదనమాట. హల్లెలూయా. గుర్తించుకోవాలని చెప్పానా? జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పండగను ఆచరించినప్పుడు ఎలా చేయాలంట? 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలను. అందరూ చూడండి, జాగ్రత్తగా చూడండి. సృష్టి ఎన్ని దినాలు? సృష్టి ఎన్ని దినాలు? 6 దినాలు. 7వ దినం ఏంటి? విశ్రాంతి. అంతేనా? 6 దినాలు పనిచేసి సృష్టికర్త అయిన దేవుడు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే పులియని రొట్టెలు తినడానికి 7వ రోజు విశ్రాంతి కూడా లేదు. దాని అర్థం ఏంటంటే ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నువ్వు తినవలసింది ఏంటంటే పులియని రొట్టె అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆదివారం మాత్రమే తింటే సరిపోతుంది, మిగతా 6 రోజులు పర్వాలేదు. లేకపోతే సోమవారం నుంచి బుధవారం వరకు తినేసి దేన్ని పులిసిందండి తినేసేసి శుక్రవారం పులియని తిన అని లేదు. లేకపోతే క్రిస్మస్కి, జాన్వస్ట్కి, లేకపోతే ఈస్టర్ రోజున, లేకపోతే గుడ్ ఫ్రైడే నేను అలా కాదు. అలాగని ప్రారంభంలో అంటే రక్షణ పొందిన కొత్తలో, భక్తి చేసిన కొత్తలో అబ్బబ్బబ్బబ్బ అసలు నేను పులియని రొట్టెల పండగే ఉంటాను నా జీవితంలో ఎప్పుడు కూడా. నా జీవితంలో ఎప్పుడు పండగే పండగ. ఏంట్రా పండగ అంటే పులియని రొట్టెల పండగ అన్నట్లుగా ఉండి విశ్వాస జీవితంలో పెరిగే కొలది, ఆత్మీయ జీవితంలో పెరిగే కొలది అది కాస్త పులిసిన పండగ అయిపోయి పులియని రొట్టెల పండగ కల్లా పులిసిన రొట్టెల పండగ కింద అయిపోయి విశ్రాంతి 7 దినాలు చదివారు కదా. 7 దినాలు కూడా ఏం తినాలంట? పులియని రొట్టెలే తినాలి. అసలు దీనికి ఎంత అంతానే లేదు, ఈ సమయం ఆ సమయం లేదు. ఈ బ్రతుకులో ఉన్నంత వరకు, ఈ జీవితం ఉన్నంత వరకు, దేవుడు రాకడని పోకడ వరకు క్రైస్తవ కట్టడ దేవుడు ఇష్టపడి తెలుసా పులియని రొట్టెలే తినాలి. అంటే దాని అర్థం తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా పులిసినది నీ జీవితంలోకి రానివ్వద్దు. అంతేనా? దాని అర్థం అంతేనా? అప్పుడప్పుడు కొంచెం పులుపు తినాలి అన్నట్లుగా ఉండకూడదు. అప్పుడప్పుడు కొంచెం మనమేంటో చూపించాలి. అప్పుడప్పుడు కొంచెం మన పాత మనస్తత్వాన్ని తీసుకుని, పాత కుయుక్తులు తీసుకుని, పాత ఆలోచనలు తీసుకుని ప్రవర్తించడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 దినములు కూడా పులియని రొట్టెల పండుగలను ఆచరింపవలను. పులియని వాటినే అదన్నమాట. పులియని వాటినే 7 దినాలు తినాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఏం తింటున్నాం? చికెనా తిను. సోమవారం నుంచి శనివారం వరకు నా మాట అర్థమవుతుందా? పులిసిని తినేసి ఇంట్లో అంటే దాని అర్థం తెలుసా? సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్ ఫాలో అయిపోయే వాళ్ళు ఉంటారు. సోమవారం వరకు శనివారం వరకు టీవీలు సెల్లు చూసేసేసి ఏడాపేడ తిరిగేసి ఏడాపేడ మాట్లాడేసి తూర్పు వాళ్ళతో గొడవ, పడమర వాళ్ళతో గొడవ, ఉత్తర దక్షిణాలకు ముందే లేదు. నా మాట అర్థమవుతుందా? ఈ ఆకు అక్కడ పడిందని నువ్వే గొడవకి వెళ్ళి ఈ ఒక ఇదంతా ఏంటి? సోమవారం నుంచి శనివారం వరకు పులిసిన పిండి. ఆదివారం మాత్రం ఉదయాన్నే తలక తానం. ఏ తానం? అంతా పోయినట్టే అనుకుంటుంది. లోపల ఎక్కడ పోతుంది? తలలో పోతుంది. కానీ స్తోత్రం చేద్దాం గడిగా.